గారు కానీ మేము డైరెక్షన్ ఇవ్వాల. కానీ ఇక్కడ జూబ్లీహిల్స్ లో మా ఓట్ బ్యాంక్ 10 నుంచి 12,000 ఓట్ బ్యాంక్ ఓపెన్ ఉంది. అదే తెలుగుదేశం పార్టీ గుర్తిస్తే 12,000 ఓట్లు పడతాయి. అయితే అది ఎటుపోయింది అనేది సమస్య ఏం కాదండి. ఇవాళ ముఖ్యమంత్రి గారు అప్పీల్ చేసినారు, కేటీఆర్ గారు అప్పీల్ చేసినారు మాకు వస్తాయని. కానీ ఇవాళ 2 అప్పీల్లో కూడా ముఖ్యమంత్రి గారు అప్పీల్, నేను ఇది పార్టీగా అంటే ఒక వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను చూసేది ఏంటంటే వాట్ ఈజ్ రాంగ్ ఇట్. ముఖ్యమంత్రి గారు అప్పీల్ చేసిన దాంట్లో రాంగ్ ఏముంది? నిజమే కదా. భారత రాష్ట్ర సమితి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉండకూడదనే ప్రతి చర్య 14 గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి వాళ్ళు చేశారు కదా. మా మీద ఒత్తిడి ఉంది కదా, మా కార్యకర్తల మీద ఆ రకమైనటువంటి ఇది కూడా ఉంది కదా. రెండోది, మొన్న చంద్రబాబు నాయుడు గారు 23లో అరెస్ట్ అయినప్పుడు కూడా ఇక్కడ సానుభూతి పరులు వాళ్ళంతా కూడా ధర్నాలు చేస్తుంటే పోయి విజయవాడలో చేసుకోమన్నారు. అంటే ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ఏదైతే రేట్రేట్ చేశారో అదంతా కరెక్ట్. అది కాబట్టి ఇవాళ మేము ఎట్టి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ అనేది భారతీయ జనతా పార్టీతో ఉన్నమాట నిజమే, కానీ మాకు ఎలాంటి డైరెక్షన్ లేదు. కాబట్టి మేము మా కార్యకర్తలందరూ మనోగతాలు ఏమున్నాయంటే యాంటీ బీఆర్ఎస్ పనిచేయాలనే ఉంది. రిజల్ట్ కూడా అదే చూపెట్టబోతుంది. రెండోది, మీరందరూ బీఆర్ఎస్ వైపు వెళ్ళిపోయారు అంటున్నారేంటి మద్దతుదారులు అభిమానులంతా? అది బహుశా మిత్రుడు అంటే తెలియదు వారికి, కిరణ్ గారు మరి ఎట్లా ఎస్టిమేషన్ వేశారో మాకు తెలియదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి కాదు మీరు అన్నారు. ఇంకా ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే ఎన్డీఏ బీహార్ లో ఎన్డీఏకి లోకేష్ బాబు గారు అక్కడ ప్రచారం చేసింది కాబట్టి టీడీపీ స్టాండ్ తీసుకోలేదు. కాబట్టి స్టాండ్ తీసుకుని ఉంటే వేరుండే, వాళ్ళు ఎటు స్టాండ్ తీసుకోలేదు కాబట్టి అక్కడ లోకేష్ బాబు గారు అదే అన్న ఇప్పుడు అక్కడ అక్కడ బీహార్ లో టీడీపీ ఎన్డీఏకి మద్దతు ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి కొంత స్ప్లిట్ అయినా చెప్తున్నాం. అదే చెప్తున్నా. అయినా ఇంకోటి బీజేపీ సంబంధించి మాత్రం మొత్తం రిషి గారు కౌశిక్ గారు చెప్పేది ఏంటంటే, ఆయన చెప్పేది మా ఓట్ బ్యాంక్ ఒకళ్ళు నిజంగా కూడా మనం స్టాండ్ తీసుకోపోయినా లోకేష్ బాబు మన ఎన్డీఏ తరఫున బీహార్ పోయి ప్రచారం చేసి వచ్చారు కాబట్టి పోతే బీజేపీకి పోవాలా, కానీ బీఆర్ఎస్కి ఎట్లా పోతే మరి వాళ్ళ అదేందో నాకు అర్థం కాల. మరి దాని ఏందో మరి అది. కానీ రెండోది ఏంటంటే, నేను అంటున్నది ఏంటంటే కార్యకర్తలు మేము పార్టీ అధికార ప్రతినిధిగా కానీ లేకపోతే మా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలంగాణలో ఏం డైరెక్షన్ అనేది లేకుండా తటస్థంగా ఉన్నాం. బికాజ్ మేము బీజేపీ వాళ్ళు కనుక బిఫోర్ ఎలక్షన్ ముందు నోటిఫికేషన్ రాగానే మాతో కూర్చొని మా తెలంగాణ కమిటీ శాఖతో కూర్చొని ఒక కమిటీ వేయించుకుంటే ఓవరావరీగా మేము కూడా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ 100% ఇద్దామండి. 100% అన్కండిషనల్ గా మమ్మల్ని అడుగుంటే మేము సపోర్ట్ చేసేవాళ్ళం. ఓటు బ్యాంక్ కూడా గణనీయంగా వచ్చేది, వాళ్ళకు కూడా కొంత గౌరవప్రదంగా ఉండేది. అది వాళ్ళు ఆలోచించుకోవాలా. కిషోర్ రెడ్డి గారు మిత్రులు ఉన్నారు, వారికి అన్ని తెలుసు. వారు వాళ్ళ పార్టీలో డెఫినెట్ గా వారు ఆలోచన చేసుకోవాలి. రెండోది, ఇవాళ ఎన్నిక విషయానికి వస్తే ఇవాళ భారత రాష్ట్ర సమితికే దెబ్బండి. ఇది కాంగ్రెస్ పార్టీకి కాదు, కాంగ్రెస్ పార్టీ సీటు కాదు, అది కాంగ్రెస్ పార్టీ సీటు కాదు, బీఆర్ఎస్ సీటు. బీఆర్ఎస్ కాదు, మీరన్నా కలిసి చేస్తుంటే బాగుండేది అన్న దాని మీద కిషోర్ రెడ్డి గారు ఏం చెప్తారు చూద్దాం. కిషోర్ రెడ్డి గారు. ఓకే, ఏం లేదండి, ఇప్పుడు జనసేనతో పోయిన ఎలక్షన్లో కూడా అదొక పొత్తు ఉంది. 8 సీట్లు అన్నారు కదా ఇంతకుముందు కౌశిక్ గారు అన్నట్టుగా ఉన్న వాస్తవమే. మా దగ్గర కోదాడ కూడా సూర్యాపేట జిల్లాలో జనసేన వారే పోటీ చేశారు. నా టికెట్ మీదే పోటీ జరిగింది. సో ఒక ముందు పొత్తు అనేది అంటే ఇప్పుడు డెసిషన్ ప్రస్తుతానికైతే తెలంగాణలో అయితే టీడీపీతో లేదు చేయబట్టి ఇంకా ఆబ్వియస్లీ మేమైనా కానీ పొత్తులు లేకుండా మళ్ళీ కూడా వద్దనుకున్నారు. అంటే ఏంటి, ఏమన్నా స్పెసిఫిక్ రీజన్ ఉందా? అంటే తప్పనిసరిగా స్ట్రాటజిక్ రీజన్స్, సొంతంగానే రావాలి, ప్రూవ్ చేసుకోవాలి అని అంతే. ఒక స్ట్రాటజిక్ అంటే మొత్తము అనలైజ్ చేసి చెప్పండి, అంతే మొత్తం అనలైజ్ చేసి తెలంగాణలో ఇండిపెండెంట్ గా ఉండడం వల్ల లాభం ఉంది అన్న ఫీలింగ్ తో. ఎందుకంటే అంతకుముందు ఉన్నాము, 2014లో కూడా ఉన్నాం కదా టీడీపీతో. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇండిపెండెంట్ గా ఉండడం వల్ల లాభం ఉంది అని అనిపించడంతో మనకు వద్దు అనుకున్నారు. దత్తాత్రేయ గారు 3 రౌండ్లు అయ్యేటప్పటికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ చాలా క్లియర్ గా 304 ఓట్ల లీడ్ లో కొనసాగుతున్నారు. ఏం చెప్తారు? ఇంక 7 రౌండ్స్ ఉన్నాయి. మేము ఒకటండి, మేము తాబేలు లాంటి వాళ్ళం. కుందేల్లాగా పరిగెత్తాలని ముందుకు మొత్తం పోటీ ముగిసే సమయానికి అలసిపోయి మధ్యలో పడుకునే కాంగ్రెస్ పార్టీ నాయకులాగా కాదు. ఖచ్చితంగా మాది తాంబేలు ప్రయాణం. మేము ఖచ్చితంగా విజయం సాధిస్తామనేటువంటి విశ్వాసంతో. ఎక్కడ ఏ రౌండ్ లో టర్న్ అవుతుందని మీరు అనుకునే